ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరికీ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోని అయితే చేయడం జరుగుతుందండి. సో ఇక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలకు సంబంధించి మనకి ఏంటంటే ఏపీ ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పారు. సో డ్వాక్రా మహిళలకు సంబంధించి మనకి ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి మనకు ఒక్కొక్క డ్వాక్రా మహిళలకి 50,000 అయితే ఇవ్వబోతున్నారండి. అయితే మనకు అలాగే కొత్త గ్రూపులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సెటప్ చేసుకొని సో అలాంటి వాళ్ళకు సంబంధించి కూడా అయితే శుభవార్త అయితే చెప్పారండి. కొత్త గ్రూప్కి సంబంధించిన శుభవార్త ఏంటి, దాని పూర్తి వివరాలు, దానికి సంబంధించినవన్నీ నేను ఈ వీడియోలో తెలియజేస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతూ ఉండండి. ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించి ఆంధ్రప్రదేశ్ అయితే శుభవార్త అయితే చెప్పారండి. మహిళలు మనం చూసుకున్నట్లయితే శ్రీనిధి అనే పథకం ద్వారా ఏంటంటే వీరందరికీ రుణాలు అయితే ఇవ్వబోతున్నారండి. సో మనకు ఒక్కొక్కరికి ఏంటంటే 50,000 వరకు అయితే ఇవ్వబోతున్నారు. ఒకవేళ మీరు షాపులు పెట్టుకోవాలంటే గనక అలాంటి వాళ్ళకు అంటే 2 లక్షల వరకు కూడా అయితే పొందే అవకాశాలు అయితే చాలానే కనిపిస్తున్నాయండి. అయితే ఈ శ్రీనిధి సంబంధించిన రుణాలు పొందాలనుకుంటే తప్పనిసరిగా మీరు ఇప్పుడు ఎక్కడైతే లోన్స్ అనేది తీసుకుంటున్నారో బ్యాంకులు అక్కడికి వెళ్ళి మేనేజర్ ఎవరైతే ఉన్నారో వారితో కన్సల్ట్ అయితే మేము ఈ విధంగా శ్రీనిధికి సంబంధించినటువంటి రుణాలు అయితే తీసుకోవాలని చెప్పేసి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాము, వీటికి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలని చెప్పేసి వాళ్ళని అడిగితే కనుక వాళ్ళు డాక్యుమెంట్స్ అయితే చెప్తారండి. సో ఆ డాక్యుమెంట్స్ అనేది మీరు తీసుకొని వెళ్ళి మీరు సబ్మిట్ చేస్తే కనుక మీరు శ్రీనిధి పథకానికి సంబంధించి రుణాలకు సంబంధించి అప్లై చేసుకోవచ్చు. అయితే ఈ లోన్స్కి సంబంధించి అప్లై అనేది కనుక చూసుకున్నట్లయితే ఇది ఫాస్ట్గా అయితే అప్రూవల్ అవుతుందండి. బ్యాంకులు త్వరగా 1 లేదా 2-3 రోజుల్లో అయితే మీకు శాంక్షన్ చేసి అనేది మీ యొక్క పర్సనల్ అకౌంట్లో అయితే వేయడం జరుగుతుంది ఈ యొక్క అమౌంట్ అనేది. ఇక మనకు కొంతమందికి సంబంధించి ఎవరైతే రీసెంట్గా గ్రూపులు చేసుకొని ఉన్నారో వీరికి కూడా అయితే ఈ రుణాలు అనేది వర్తిస్తాయండి. అయితే వీరికి మాత్రం 50,000 వరకు అయితే ఇవ్వరండి. అయితే మ్యాక్సిమం మనకి ఏంటంటే ఒక 10,000 రూపాయల నుండి అయితే ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ 10,000 రూపాయలను తీసుకొని ఖచ్చితంగా మీరు కట్టినట్లయితే ప్రతి నెల ఇంత అమౌంట్ అనేది చెప్తారో ఆ అమౌంట్ అనేది మీరు చెల్లిస్తే కనుక మీ యొక్క సివిల్ స్కోర్ని బట్టి వాళ్ళు అనేది మీకు అమౌంట్ అనేది పెంచడం అయితే జరుగుతుంది. ఈ విధంగా కొత్త గ్రూపులు ఎవరైతే క్రియేట్ చేసి ఉన్నారో వాళ్ళకు సంబంధించి రుణాలను అయితే ఇవ్వబోతున్నారండి. ఇదే విధంగా అయితే ఇస్తారు కూడా. సో ఇదండి డ్వాక్రా మహిళలకు సంబంధించి ఈ విధంగా శ్రీనిధి పథకానికి సంబంధించి ఉన్న అప్డేట్ న్యూస్ అండి. సో ఇలాగే ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి ఒక్క చిన్న అప్డేట్ న్యూస్ మీ వరకు రావాలనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి.